దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన మరి ప్రభు వారి యొక్క ఆగమనములో మూడవ ఆదివారము. ఈ ఆదివారాన మనందరం కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర చేరి ఆయన మనం మహింపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మొదటి ఆదివారమున నిరీక్షణతో కూడినటువంటి వర్తమానాన్ని జ్ఞాపకం చేశాడు దేవుడు. ఇశ్రాయేలు జీవితాల్లో వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క దుఃఖాన్ని, చీకటిని, వారికి ఉన్న బాధలను నివారణ చేయటం కొరకై వారి కొరకు వారితో పాటుగా సర్వలోకానికి ఒక విమోచకుడు, రక్షకుడు తీసుకురావటానికి ఎదురు చూడమని, నిరీక్షించమని మొదటి అడ్వెంట్ అంటే ఆగమన కాలములో ఆదివారం జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. రెండవ అడ్వెంట్ ఆదివారంకి వచ్చినప్పుడు నిరీక్షణ కలిగినప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను పొందుతాం. ఆ ప్రేమ ద్వారా మనకి సమాధానం ఇస్తానని చెప్పాడు. ఆ ప్రేమ ద్వారా దేవుడు మనకు సమాధానం ఇవ్వటానికే సమాధాన కర్త, దానికి అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలుతో పాటుగా సర్వలోకానికి, భూలోకానికి పంపించడానికి ఆయన సిద్ధపరిచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మూడవ ఆదివారాన్ని మనం గమనించినట్లయితే గౌడెట్ ఆదివారం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ పదము లాటిన్ లోంచి వచ్చింది. గౌడెట్ అంటే అర్థమైందా అంటే ఆనందం కదా, ఆనందం అన్నమాట. కనుక ఈ ఆనందాన్ని మనతో పంచటానికి ఆయన ఈ మూడో ఆదివారంలో మనందరూ కూడా దేవునితో ఆనందించమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని వారికి తెలియజేశాడు. ఆ దినాన వారి జీవితాల్లో ఏమైందయ్యా అంటే బాధ, దుఃఖము, విచారము, వేదన, నష్టము కలిగినటువంటి వారుగా ఉన్నారు ఇశ్రాయేలు అందరూ కూడా. అలాంటి సమయాల్లో ఒక నిరీక్షణ ఇచ్చి వారికి తన ప్రేమను చూపించి ఆ ప్రేమలోనే వారికి కావలసినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని అంటే సమాధానాన్ని ఇచ్చి ఆ సమాధానం ద్వారా ఇప్పుడు ఏమంటా అంటే సంతోషించమని చెప్తా వచ్చాడు. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది. కనుక ఆయనను బట్టి మనం సంతోషించాలి అని చెప్తున్నాడు అనమాట. ముందు 2 ఊదా రంగుతో కూడిన క్యాండిల్ వెలిగించారు నిరీక్షణ కొరకు, ఆ తర్వాత ప్రేమ సమాధానం కొరకు. అదే రోజున దేవుడు మరి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి గులాబీ రంగుతో కూడినటువంటి ఆ క్యాండిల్ వెలిగించి ప్రభువు ఇచ్చేటువంటి సంతోషము, ఆనందం కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడతా ఉంది. చాలా పర్యాలు మనం ఏమనుకుంటామంటే మన దృష్టంతో కూడా ఆనందం కావాలంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. అయితే దేవుని యొక్క లేఖనాలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నిజమైనటువంటి ఆనందం యొక్క సంపూర్ణత అనేది లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, కానీ దేవుని బట్టి మాత్రమే కలుగుతూనే సెలవిస్తా వచ్చాడు. ఈ లోకంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. అయితే నిజమైన ఆనందము కానీ, నిజమైనటువంటి ప్రామాణికముతో కూడిన ఆనందము కానీ దేవుణ్ణి బట్టే మనకు వస్తాయి. అది కలిగినప్పుడే మన జీవితాల్లో సంపూర్ణముగా ఆనందించగలుగుతాము అని చెప్తున్నాడు. ఆనందం అనేది కొద్దిసేపు వచ్చి పోయేది కాదు. ఆనందం అనేది మన జీవితాల్లో సంపూర్ణముగా ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ సంతోషాన్ని దేవుడు సంపూర్తిగా మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా వచ్చాడు. అందుకొరకే ఇశ్రాయేలు జీవితాల్లో వాళ్ళకున్నటువంటి ఆ దుఃఖాన్ని, వాళ్ళకున్నటువంటి వేదన, బాధ, దానంతా తీసివేయటానికి యేసుక్రీస్తు వారిని లోకానికి రక్షకునిగా పంపించటానికి ఆయన తగిన సమయమందు ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకంటే వారి కొరకు ఇశ్రాయేలు నిరీక్షించారు 400 సంవత్సరాలు. ఆయన కొరకు వారందరూ కూడా ఎదురు చూశారు 400 సంవత్సరాలు. ఆ ఎదురు చూపు తర్వాత వారి జీవితాల్లో ఉన్న బాధని, వేదనని, నష్టాన్ని తీసివేసి, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి విధ్వంసాన్ని తీసివేసి వారికి సంపూర్ణమైన సమాధానాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు. కనుక ఆయన మరి దేవుడు మనకిచ్చినటువంటి రక్షణగా మన జీవితాల్లో సమస్తమైనటువంటి బంధకాలను తీసివేసి రక్షించడానికి వచ్చాడు. అందుకని దేవుని లేఖనాలు రాయబడతా ఉంది, ఆయన రక్షణకర్త.
దేని నుంచి రక్షించడానికి వచ్చాడంటే ఆ జిగటగల దొంగ ఊపిలో నుంచి, జిగటగల దొంగ ఊపిలో నుంచి ఆయన మనల్ని పైకి తీసి మన జీవితాలకు కావలసిన ఆనందాన్ని కలిగించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడని చెప్తాడు. పాపం అనేటువంటి ఆ ఊపిలో నుంచి ఆయన మనల్ని పైకి తీసి మన జీవితాల్లో ఆనందించడానికి ఆయన వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యెషయా ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యెషయా కాలంలోని ఇశ్రాయేలందరూ కూడా చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి దేవుని యొక్క విడుదల విమోచన వర్తమానాన్ని అందించాడు యెషయా భక్తుడు. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కదా, యెషయా గ్రంథం 35 అధ్యాయం 1 నుంచి 4 వచనం మనం గమనిస్తే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుల కన్నా సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాడను గుణపరచుడి. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? అరణ్యములు ఎండిన భూమి కూడా సంతోషపడతాయట. అరణ్యాల్లో నీళ్లు వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు ఏమవుతుంది? అది మెత్తబడుతుంది అంతే. అయితే ఆ మెత్తదనం ద్వారా ఏమవుతుంది? కొన్నిసార్లు పచ్చి కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ అరణ్యములో చిన్న తడి కలిగి పచ్చి కలిగితే సంతోషం కాదు. ఆ కిందకి వెళ్తా ఉంటే అంటాడు కదా 7వ వచనంలో, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు నీటి మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొన్న వాటిని ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. ఎండిపోయినటువంటి అరణ్యము, ఎండిపోయినటువంటి ఎడారి, అక్కడ నీళ్లు ఉబ్బుకుతాయట. అక్కడ ఏమవుతట? అడవిలో కాలువలు పారుతాయి. ఎండమాములు మడుగులవుతాయి. ఎండిన భూమి నీటి బుగ్గలు పుట్టించునని చెప్తున్నాడు. ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూసినప్పుడు ఎడారిలో వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎండిపోయిన ఎడారుల్లో వారికి బండలో నుంచి ఏమిచ్చాడంట? ప్రవాహ జలాలను ఇచ్చాడట. ఎండిపోయిన అరణ్యములో ఎడారులో బండ నుంచి ప్రవాహ జలములనిచ్చాడు. ఆ ప్రవాహ జలాలు ఏమైందట? వారు తాగి తృప్తిపడి వారి పశువులు మందలు తాగిన తర్వాత అవి ప్రవహించినాయి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పనికిరాని వాటిని ఏం చేస్తాడంట? ఫలవంతంగా చేస్తాడట. ఎండిపోయిన వాటిని చిగురింపు చేస్తాడట. అందుకని అన్నాడు కదా, సడలిన చేతుల్ని బలపరచడానికి, తొట్టిన మోకాలను బలపరచడానికి, దృఢపరచడానికి, ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్యము ఆనందాన్ని కలుగు చేయడానికి వచ్చాడని చెప్తున్నాడు ఆయన. ఆ ఆనందం అనేది ఆయన ద్వారా మనకు కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఇచ్చి మన జీవితాల్లో మనము సంతోషించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎక్కడుందయ్యా అంటే, వారు శత్రు దేశంలో ఉన్నారు. శత్రువుల దగ్గర వారు బానిసలుగా ఉన్నారు. వారికి ఎలాంటి సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. వారికి మళ్ళీ బ్రతుకుతామన్నటువంటి నిరీక్షణ లేదు. వారికి ప్రేమ లేదు అక్కడ. కానీ ఆ స్థలములో దేవుడు యెషయా ద్వారా ప్రవచింపజేస్తున్నాడు కదా, అదిగో ఎండిపోయిన ఎడారుల్ని, అరణ్యాల్ని నేను నీటి బుగ్గలుగా చేయబోతా ఉన్నాను. మీ జీవితాల్లో ప్రవాహాలను ప్రవహింపచేయబోతున్నాను నేను. అది ఏ ప్రవాహమయ్యా అంటే సంతోషమనే ప్రవాహం.
ఆనందం అనే ప్రవాహం. వాటిని నేను ఇవ్వటం మాత్రమే కాదు, ప్రవహింప చేయబోతున్నాను. చిన్నపిల్లాడికి ఏమైనా ఇస్తే వాడికి సంతోషం కలుగుతుంది, వాడికి సంతోషం వస్తుంది అప్పుడు. కానీ ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది వాడికి? అవి తిన్నంతసేపే, తిన్న తర్వాత ఆ సంతోషం పోద్ది వాడికి. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, నేను ఇచ్చే సంతోషం అనేది కొద్దిసేపు కాదు, నిత్యమైన ఆనందాన్ని, నిత్యమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. అరణ్యములో వాళ్ళు ఏం చేస్తారు? ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకు? నీళ్లు లేకపోవటం ద్వారా. ఉన్న నీళ్ళే కొంచెం ఉన్నాయంటే అవన్నీ కూడా ఏమైపోయినాయి? చేదైపోయినాయి. కాబట్టి తిరుగుబాటు చేశారు. దేవుడు ఆ అరణ్యంలో, ఎడారుల్లో నీటి ప్రవాహాలను ప్రవహింప చేశాడు. ఆ ప్రవాహాల ద్వారా ఏమైందంటే ఎండిన ఎడారి ఫలించింది. చెప్తాడు, అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అరణ్యము ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయిను. అరణ్యము ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయిను అంటున్నాడు. కస్తూరి పుష్పం నాకు పూస్తుంది. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే సౌదీ అరేబియా అనేది ఎలాంటిది? ఎలా ఉంటుంది సౌదీ అరేబియా అంటే? ఒక 30 సంవత్సరాల క్రితము అంతా ఇసుకే, ఎక్కడ చూసినా కానీ ఇసుక తినలే, ఏమి కనపడదు, అక్కడ నీళ్ళు లేవు. అయితే ఈ రోజున దుబాయ్ అంటే ఎలా ఉంది తెలుసా? ఒక దిగివచ్చిన ఒక పరలోకంలాగా ఉంటుంది అది. ప్రపంచంలో దుబాయ్ అంత అందమైంది రోజు లేదు. ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వారు ఒక 30 సంవత్సరాలు ఏం చేశారు తెలుసా? ఒక అందమైన ప్రపంచాన్ని సృజించారు. అక్కడ ఎండిపోయినటువంటి ఆ ప్రాంతంలో నీళ్లు లేక ఉన్నటువంటి సముద్రం, కొద్ది సముద్రం ఉంటే ఆ సముద్రంలో కూడా ఉప్పు నీళ్లు పనికిరావు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ రోజున ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. ఆ ఎడారుల్లో విత్తనాలు చల్లి మొలిపించి పచ్చదనాన్ని తీసుకొని వచ్చారు. ఎందుకనంటే వాళ్ళు కృషి పడ్డారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎండిపోయినటువంటి ఆ యొక్క అడవులను, అరణ్యాలనట కస్తూరి పుష్పంలాగా పుష్పింపజేస్తానని చెప్పాడు దేవుడు. వాళ్ళు పుష్పించేటట్టు చేస్తాడు. ఎలా చేస్తానని చెప్తున్నాడు అంటే, ఆనందం అనేది ఎలాగొచ్చింది? ఎలాగొస్తుంది ఆనందం అనేది? ఫలింపగలిగినప్పుడు, ఏదైనా మన ఆశ తీరినప్పుడు, మన నిరీక్షణ తీరినప్పుడే. అయితే ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేసినట్లుగా ఆనందాన్ని మరి శ్రేయస్సుతో దొరకదని చెప్తున్నాడు. క్షేమంగా ఉంటే ఆనందంగా ఉన్నావా? ఈరోజు చాలామంది క్షేమంగానే ఉన్నారు, ఆనందంగా ఉన్నారా? లేదు. ఈరోజు చాలామంది బలంగానే ఉన్నారు, ఆనందంగా ఉన్నారా? లేదు. ఈరోజు చాలామంది ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు, ఆనందంగా ఉన్నారంటే లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి ఏది కూడా సంపూర్ణమైన ఆనందాన్ని మనకి ఇవ్వదు. ఆనందం ఇస్తాయి. డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు కదా. ధనం ఉంటే కొండ మీద కోతి దిగి వచ్చిందట, మామూలు పిలిస్తే రాదు. డబ్బులు చూపిస్తే కోతి కూడా దిగి వస్తుందని చెప్తున్నారు సామెత. అయితే ఇక్కడ ఆనందం అనేది భౌతిక సంబంధమైన వాటిని బట్టి రాదు, కానీ దేవుల్లోనే నిత్యమైన ఆనందం ఉంది, దేవుల్లోనే నిత్యమైన ఆ సంతోషం ఉంది. అది ఇవ్వటానికే దేవుడు ఇక్కడ మన జీవితంలోనికి వస్తానని చెప్తున్నాడు. అది ఎలా వచ్చిందా అంటే ఆయన రాక ద్వారా వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాక ద్వారా మనకి దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాకడ ద్వారా దేవుడు మనకి ఆనందము, సంతోషం ఇచ్చేవాడు. అందుకనే యెషయా-గ్రంథంలో 61వ అధ్యాయంలో 1-2 వచనం చదవండి. ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు,
యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా మహిమపరచబడినట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన రాబోతా ఉన్నాడు. ఎందుకు రాబోతా ఉన్నాడు? ఎందుకు దేవుడు ఆయన పంపించబోతున్నాడట? ఆయన ఆత్మను ఆయనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే దీనులకు సువార్తను ప్రకటించడానికి, దీనులకు సువార్తను ప్రకటించడానికి, నలిగిన వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, యెహోవా హితవత్సరమును ప్రకటించడానికి, దేవుని యొక్క ప్రతిదండన దినాన్ని ప్రకటించడానికి ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏమవుతాయా అంటే నలిగిన దీనులకు ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు, దీనులని ఆదరించేవాడుగా ఉన్నాడు. అలాగే మరి దీనులకు ఆయన అభిషేకించబోయేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన దృఢపరిచేవాడు, చెరలో ఉన్న వారికి విడుదల విముక్తిని కలిగించడానికి, బంధించబడిన వారికి విముక్తిని కలిగించడానికి ఆయనను పంపాడు అని చెప్పి అంటారు కదా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయటానికి. హల్లెలూయా. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేయటానికి వచ్చాడంటున్నాడు. ఇంకా ఏమన్నాడు ఆయన? బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికి ఇవ్వటానికి నేను వచ్చాను అని జ్ఞాపకం చేస్తున్నాను. అది ఇవ్వటానికి ఆయన వచ్చాడట. అంతేకాకుండా 10వ వచనం చెప్తా ఉంటాడు కదా, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? శృంగారమైనటువంటి పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. అలాగే ఆభరణము ధరించిన పెండ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరచబోతా ఉన్నాడు. ఆయన రక్షణ వస్త్రాన్ని మనకి ధరింప చేయబోతా ఉన్నాడు. నీతి అనే పైబట్టును మనకి ధరింప చేయడానికి ఆయన రాబోతా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడా అంటే మన జీవితాల్లో దుఃఖాన్ని తీసివేసి, భారాన్ని తీసివేసి, మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి బంధకాన్ని విడిపించి మనకి ఆనంద తైలాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేసి మనం ఆనందించేటట్లుగా చేయటానికి నేను వచ్చాను అని చెప్పేసి, రాబోతున్నానని చెప్పేసి ఆయన మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నమాట. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆయన సంతోషము, ఆనందము, సమాధానాన్ని ఇవ్వటానికి నేను వచ్చానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా వచ్చాడు. ఆయన దాన్ని ఇచ్చి మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన మనకి ఇచ్చి మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆనందాన్ని కలిగి ఉండటానికి, ఆ యొక్క సంతోషాన్ని కలిగి ఉండటానికి ప్రభువు రాబోతా ఉన్నాడు. ప్రభువు రాబోతా ఉన్నాడు.
ఆయన వచ్చినప్పుడే నిజమైన ఆనందం మనకు ఇవ్వబడతా ఉంది. కనుకనే ఇక 3వ ఆదివారము ఆగమనములో దేవుడిచ్చేటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం కలిగి ప్రభువుతో ఎల్లప్పుడూ సంతోషించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకని పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఇప్పుడు 4వ వచనం చెప్తున్నాడు చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నాడు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ కూడా ప్రభువులో ఆనందించాలి. ఎందుకంటే ఆయన ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు, ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడు. ఆ సంతోషము, ఆనందం అనేది లోకంలో ఎక్కడ దొరికేది కాదు. అందుకు యేసుప్రభువారు ఏం చెప్పారు? నా సంతోషాన్ని నేను మీకు ఇస్తున్నాను, ఇది లోకం ఇచ్చినట్లు కాదు. లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇచ్చి ఎంతసేపు ఇస్తుంది? కొద్దిసేపే ఇస్తుంది. మనం ఏమైనా తినాలనుకున్నప్పుడు దొరికంగానే సంతోషపడతాం, తిన్న తర్వాత అయిపోద్ది. మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు అది చేస్తామా, కొద్ది తర్వాత ఆ తర్వాత అయిపోద్ది. అయితే దేవుడు సమృద్ధి, నిత్యమైనటువంటి ఆ సంతోషము, సమాధానము, ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎందుకంటే ప్రభు ఇచ్చే సంతోషము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. ప్రభు ఇచ్చే ఆనందం అనేది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. నిలిచి ఉండేది కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారంగా మనం ఉండాలని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో అది ఇవ్వటానికే నేను వచ్చానని చెప్తా వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభువు? మనకి ఆనందాన్ని, సంతోషాన్ని, పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనలను నింపబోతా ఉన్నాడు. అది రావటానికి దేవుడు ఇశ్రాయేలును సిద్ధపరిచాడు, నిరీక్షణ కలిగి ఉండమని చెప్పాడు. అందుకని నిరీక్షణ వరకు ఏమైంది? బాప్తిసమిచ్చే యోహోను వచ్చి రాబోతున్న వాని కొరకు ప్రకటన చేశాడు. రాబోతున్న దాని కొరకు ప్రకటన చేశాడు ఆయన వచ్చి. ఆ ప్రకటన చేయటం ద్వారా ఏమైంది అంటే వారి హృదయాల్లో నిరీక్షణ కలిగింది. వారి హృదయాల్లో నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణ ద్వారా ఏం చేశాడు? వారందరూ కూడా పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందమని చెప్పాడు. ఆ మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందటం ద్వారా వాళ్ళ జీవితాలకి సమాధానం కలిగింది. దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మనకి విడుదలిచ్చాడని సమాధానం కలిగింది వాళ్ళకి. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన నీళ్లతో కాదు, ఆయన ఆత్మతో, అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడిని కాను అని చెప్పాడు. చెప్పి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన పట్టుకెళ్ళి హేరోదు చెరసాల వేశాడు. చెరసాల వేయంగానే ఆయనకి అందరికి ఏమనిపించింది తెలుసా? ఇదిగో దేవుడు మీ అందరికి కూడా విడుదలవబోతా ఉన్నాడు, దేవుడు మీ అందరికి కూడా విమోచన ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు మీకు కావాల్సినటువంటి ఆ గొప్ప రక్షణ ఇవ్వబోతా ఉన్నాడు. కనుక ఆ విడుదల కొరకు, విమోచన కొరకు, రక్షణ కొరకు మీరు ఎదురు చూచి మీ జీవితాల్లో ఆయన్ని పొందండి అని చెప్పినటువంటి యోహోను గారి యొక్క ఆ మాటలు విన్నటువంటి వారికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఈయనే రక్షకుడు అనుకున్నారు. చెరసాల వేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నారు, ఇదిగో దేవుడు పంపబోయేటువంటి మెస్సీయవు నీవేనా, ఆయన పంపబోయేటువంటి వాడవు నీవేనా అని అడిగారు ఆయన్ని. చెరసాల ఉన్న యోహోను దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు పెద్దలు అడుగుతున్నారు, దేవుడు ప్రవచించినటువంటి, వాగ్దానం చేసినటువంటి రాబోయే మెస్సయ్యావు నీవేనా అని అడిగారు. అందుకు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను అరణ్యములో ప్రకటించడానికి వచ్చిన ఒక శబ్దాన్ని, నేను మెస్సయ్యాని కాదు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మెస్సయ్య. ఆయన ఎవరయ్యా అంటే
లోక పాపాన్ని మోసుకొని పోవడానికి రాబోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల. కనుక మీరందరూ ఆయన కొరకు ఎదురు చూడండి, మీరందరూ ఆయన కొరకు నిరీక్షించండి. ఆయన మీకు ఆనందాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, ఆయన మీకు సమాధానాన్ని ఇచ్చేవాడని బాప్తిస్మం ఇచ్చే యోహోను చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహోను చెప్పాడు. కనుక ఇప్పుడు మరి వాళ్ళందరి జీవితాల్లో ఆనందము సంతోషాన్ని నింపటానికి యెషయా చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రవచనం ప్రకారంగా దేవుడు వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి ఎండిపోయిన అరణ్యాలను, ఎండిపోయినటువంటి ఎడారుల్ని పుష్పించేటువంటి వనములుగా చేయబోతా ఉన్నాడని చెప్తున్నాడు. ఎండిపోయిన చెట్టు మొలిసిందనుకు ఏమనుకుంటాం? సంతోషం కలుగుతుంది కదా. ఏదైనా ఒక చెట్టుని నాటినప్పుడు, ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనం మొలకెత్తకపోతే అయ్యో అనుకుంటాం కదా, బాధపడతాం. ఆ చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు చిగురించకుండా ఎండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పచ్చగా ఉన్న చెట్టు నాటినాము, అది ఇంకా పెదగకుండా వాడిపోతే అయ్యో పాపం అనిపిస్తుంది మనకి. అయితే ఎప్పుడైతే అది చిగురిస్తుందో, ఎప్పుడైతే మనం పెట్టిన విత్తనమో అది మొలకెత్తుద్దో అప్పుడు సంతోషం కలుగుతుంది కదా. రైతు జీవితంలో, రైతు యొక్క హృదయంలో సంతోషం ఎప్పుడు వస్తుంది? జల్లిన విత్తనాలు మొలకెత్తినప్పుడు. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలు అవి పెరిగినప్పుడు, ఆ పెరిగిన మొక్కలు ఫలాలు కలిగినప్పుడు, ఆ ఫలాలు ఇంటికి వచ్చినప్పుడు సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం అప్పుడు. కాబట్టి అలాంటి సంతోషము దేవుడు మనకిస్తానని ఆయన జ్ఞాపకం చేశాడు. అలాంటి సంతోషము దేవుడు మనకిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ సంతోషాన్ని ఇవ్వటానికే సమాధానకర్త, దానికి అధిపతి యేసు క్రీస్తు వారు లోకమిచ్చినట్టు కాకుండా నిత్యము నిలిచుండేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో నిత్యమైన సుఖాలున్నాయి. కాబట్టి ఆయన మన జీవితాల్లో ఆ సంతోషము, సమాధానం, ఆ ఆనందము కలిగి ఉండటానికి ఆయన మనల్ని తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యము, ఆయన మన కొరకు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రభువారి యొక్క ఆగమనములో 3వ ఆదివారము దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆనందం మనం కలిగి మనం ముందుకు సాగాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి సంతోషము, సమాధానము, ఆనందము మరి పౌలు గారు చెప్పినట్టుగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. ఎందుకంటే ప్రభువులోనే ఆనందం, ప్రభువులోనే సంతోషం. ఆ జెఫన్యా కూడా ఇశ్రాయేలుకి ఆనందాన్ని ప్రకటించాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి మనం చదువుతా ఉంటే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. హల్లెలూయా. ఏం చెప్తున్నా అండి? ఆయన ఏం చేస్తాడట? ఆయన రాబోతా ఉన్నాడు. కాబట్టి మీరు
సంతోషపడమన్నాడు. సియోను నివాసుల్ని ఉత్సహించి ధ్వని చేయమని చెప్తా వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని జయధ్వని చేయమని చెప్తా ఉన్నాడు. యెరూషలేము నివాసుల్ని పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయమన్నాడు. ఎందుకంటే నీ రాజు రాబోతా ఉన్నాడు, నీ ప్రభువు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందట? మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేస్తాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆయన మీ మధ్యలో నివాసం ఉంటాడు, మీలో ఉంటాడు. కనుక మీరు ఇక భయపడరు, ధైర్యం తెచ్చుకోండి. మీ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు గనక, ఆయన శక్తివంతుడు గనక, ఆయన మిమ్మల్ని రక్షించును గనక, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును గనక మీరు కూడా ఆయనందు సంతోషించండి. మీరు కూడా ఆయనందు సంతోషించండి. కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆగమనములో 3వ ఆదివారాన సంతోషముతో ఆనందముతో గంతులు వేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మీ దుఃఖాన్ని తీసివేశాడు, మీకున్నటువంటి ఆ బంధకాలను తీసివేశాడు, మీకున్నటువంటి ఆ సమస్తమైనటువంటి శత్రువులను వెలగొట్టాడు, మీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులను కూడా తొలగించి శాపాన్ని తీసివేసి మరణాన్ని తీసివేసి ప్రభువుతో ఆనందించడానికి ఆయన కృపనిచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువుతో ఆనందించడానికి ఆయన కృపనిచ్చాడు. కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క 3వ ఆదివారమున మనం సంతోషించి ఆనందించాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నట్లుగా ఇచ్చిన ఆనందాన్ని, సంతోషాన్ని ఎల్లప్పుడూ మనం కలిగిన వారమై ప్రభువులో సంతోషించాలి. కనుక లోకం ఇచ్చినట్లు కాక నేను నా పరిపూర్ణమైన సంతోషాన్ని నేను మీకు ఇస్తున్నానని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకం ఇచ్చినట్లు కాదు. ఎలాగిస్తా అన్నాడు? లోకం ఇచ్చినట్లు కాకుండా సంపూర్ణమైనది ఇస్తానని చెప్పాడు. కాబట్టి మనము ప్రభువును బట్టి సంతోషించాలి. భక్తులు, ప్రవక్తలు ఇశ్రాయేలుకి ఆయన రాబోతున్నాడు కాబట్టి సంతోషించమని చెప్పారు. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆనందించమని చెప్పారు. అదే ప్రభు మన జీవితాల్లో కూడా వచ్చి ఆయన మనల్ని బంధకాల్లో ఉంచి విడుదల కలిగించబోతున్నందుకు, కలిగిన ప్రతి శాపము పాపంలో ఉంచి విడుదల కలిగిస్తున్నందుకు, మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క ఆపదలన్నింటిలో ఉంచి కూడా మనం తప్పించి దుఃఖానికి ప్రతిగా పూదండని, అలాగే భారభరితమైన ఆత్మకు ఆయన ఉల్లాస వస్త్రాన్ని, ఆయన సంతోష వస్త్రాన్ని, ఆనంద వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపచేసి మనల్ని సంతోషపెట్టబోతున్నాడు. కనుక మనం అందరము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూసి ఆయనలో మనం ఆనందించేటట్లుగా దేవుని యొక్క దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ కృపను మాకు దయచేసి మమ్మల్ని ఆనందపరచండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి, మా జీవితాలకు మేలు అనుగ్రహించండి ప్రభు అని ప్రభు పాదాల దగ్గర మనం అందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం.